వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు అడ్వర్టైజింగ్ అనే సబ్జెక్ట్ లో సోషల్ రోల్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్ గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఈ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఎక్స్ప్లెయిన్ ది సోషల్ అండ్ ఎథికల్ ఎకనామికల్ ఆస్పెక్ట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అనేసి అడుగుతాడు. 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ క్వశ్చన్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఓన్లీ సోషల్ ఆస్పెక్ట్ ఆర్ సోషల్ రోల్ అనేది అడ్వర్టైజింగ్ పై ఏ విధంగా ఉంటుంది అనేసి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇద్దాం. తర్వాత ఎథికల్ అండ్ ఎకనామికల్ కూడా నెక్స్ట్ క్లాసుల్లో చెప్దాం. సోషల్ రోల్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అంటే ఏంటి అంటే, ఒక అడ్వర్టైజింగ్ అనేది సమాజంపై ఏ విధమైన పాత్ర అనేది పోషిస్తుంది అంటే, ఆ యాడ్ అనేది పబ్లిక్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ అనేది అవుతుంది, గుడ్ ఆర్ బ్యాడ్ అంటే మంచి వాళ్ళకి ఈ యాడ్ అనేది చూడడం వల్ల మంచి జరుగుతుందా లేకపోతే చెడు అనేది జరుగుతుందా. ఇప్పుడు ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, ఫాల్స్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ యాడ్ అనేది నమ్మి వస్తువు కొనడం వలన కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో లేదా బయ్యర్ ఎవరైతే ఉన్నారో మోసపోవడానికి అవకాశం అనేది ఉంది. అలా కాకుండా యాడ్లో ఏదైతే చూపించారో అదే వస్తువు అనేది అమ్మితే గనక అప్పుడు ఏంటి అంటే కస్టమర్ బెనిఫిట్ అనేది పొందుతారు. ఒకవేళ ఆ ప్రొడక్ట్ అనేది నచ్చితే కస్టమర్ సాటిస్ఫై అనేది అవుతారు. కాబట్టి ఈ యాడ్ అనేది మనకి సమాజం మీద చాలా ప్రభావం అనేది చూపిస్తుంది. ఫస్ట్ పాయింట్ మనకి చూస్తే డిసెప్షన్ ఇన్ అడ్వర్టైజింగ్. డిసెప్షన్ ఇన్ అడ్వర్టైజింగ్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే, ఈ ఒక యాడ్ అనేది ఏంటి అంటే సెల్లర్కి బయ్యర్కి అంటే కొనుగోలుదారుడికి అమ్మకందారుడికి మధ్య అడ్వర్టైజ్మెంట్ అనేది ఒక మీడియేటర్ ఉంటుంది. ఆల్రెడీ చెప్పాం మనం. ఈ యాడ్ వలన ఏంటి అంటే కన్జ్యూమర్ ఆర్ బయ్యర్ ఎవరైతే ఉన్నారో కొనుగోలుదారుడు ఆ యాడ్ ని నమ్మి వెళ్ళి వస్తువు అనేది కొంటున్నారు. కొనడం వలన అతను సాటిస్ఫై అయితే మళ్ళీ ఆ వస్తువు కొనడానికి ఇష్టపడతా ఉంటారు. ఇంకా ఎక్కువ వస్తువులు అనేవి కొనుక్కుంటారు, దాని వలన సాటిస్ఫై అవుతున్నారు. కాబట్టి ఇంకా తెలియని వాళ్ళకి కూడా ప్రొడక్ట్ గురించి చెప్పడానికి అవకాశం అనేది ఉంది. అదే ఒకవేళ ఆ ప్రొడక్ట్ అనేది ఫాల్స్ ఇమేజ్ అనేది చూపించే యాడ్స్ లో మొత్తం కూడా ఫేక్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇచ్చారని, ఒకవేళ యాడ్ అనేది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే, ప్రొడక్ట్ కి సంబంధించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రాంగ్ గైడెన్స్ అనేది ఇస్తే దాని ద్వారా కన్జ్యూమర్ ఏంటి అంటే లాస్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఆ యాడ్ ని నమ్మడం వలన అంటే సమాజంపై అది చెడు ప్రభావం అనేది చూపించింది అనేసి చెప్పొచ్చు అనమాట. కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో ఒక ప్రొడక్ట్ కొన్నాక సాటిస్ఫై అవ్వాలి. ఒకవేళ అది అవ్వలేదు అంటే గనక మళ్ళీ అక్కడ ఏంటి అంటే వస్తువు కొనడానికి ఇష్టపడరు అనమాట. అంటే అది ఫేక్ అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ ఆ ప్రొడక్ట్ విషయంలో ఆ బ్రాండ్ అనేది ఎవరన్నా వేరే వాళ్ళు యూజ్ చేసినా యూజ్ చేయొద్దు అనేసి చెప్తారు. అంటే అక్కడ మోసపూరితమైన ప్రకటనలు అనేవి వచ్చినాయి అన్నట్లుగా చెప్పొచ్చు అనమాట. డిసెప్షన్ అడ్వర్టైజింగ్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే మోసపూరితమైన అడ్వర్టైజింగ్ అనేది చెప్పొచ్చు, ప్రకటనలు అనేది చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే మనకి ఏముందంటే ది సబ్లిమినల్ అడ్వర్టైజింగ్. సబ్లిమినల్ అడ్వర్టైజింగ్ అంటే ఏంటంటే కొన్ని యాడ్స్ అనేవి ఏంటంటే చూడడానికి చాలా అందంగా అనిపిస్తూ ఉంటాయి. అంటే ఆ వస్తువు కొనేయాలి అన్నట్లుగా కస్టమర్ మైండ్ సెట్ ని వాళ్ళు ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. దాని ద్వారా ఏంటి అంటే ఆ వస్తువు అనేది అవసరం లేకపోయినా కస్టమర్ ఆ యాడ్ చూసి కొనడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే అక్కడ నీడ్ కాకపోయినా కూడా వాళ్ళు ఆ వస్తువు అనేది తీసుకుంటారు. అంటే ఒక యాడ్ అనేది అతని మీద ఏ విధంగా ప్రభావం అనేది చూపిస్తుంది, కస్టమర్ యొక్క మైండ్ సెట్ మీద ఏ విధంగా ప్రభావం అనేది చూపిస్తుంది అనేది మనం చూడొచ్చు. అయితే అన్ని యాడ్స్ అన్ని అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఏంటి అంటే కస్టమర్ ని సాటిస్ఫై చేసే విధంగా ఇంప్రెస్ చేసే విధంగా ఉండాలనేం లేదు. కొన్ని యాడ్స్ మాత్రమే కస్టమర్ ఇంప్రెస్ అయ్యి ఆ వస్తువు కొనడానికి అవకాశం అనేది ఉంది. మనం దీన్ని ఏమంటున్నాం అంటే సబ్లిమినల్ అడ్వర్టైజింగ్ అనేది చెప్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఎఫెక్ట్ ఆన్ అవర్ వాల్యూ సిస్టమ్. ఎఫెక్ట్ ఆన్ అవర్ వాల్యూ సిస్టమ్ అంటే ఏంటి అంటే కొన్ని యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆ యాడ్ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే కొన్ని యాడ్స్ మనకి ఎమోషనల్ గా కనెక్ట్ అయితే, కొన్ని యాడ్స్ అనేవి ఫన్నీగా ఆ విధంగా ఉంటాయి, కొన్ని సెంటిమెంటల్ గా ఉంటాయి. ఇంకా కొన్ని యాడ్స్ అనేవి ఏ విధంగా ప్లే చేస్తారంటే సెలబ్రిటీస్ తో ప్లే చేస్తూ ఉంటారు. ఆ యాడ్ అనేది సెలబ్రిటీ ఇవ్వడం వలన ఏంటి అంటే అతని ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, సెలబ్రిటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాన్స్ ఆ ప్రొడక్ట్ అవసరం లేకపోయినా కొంటా ఉంటారు. ఈ విధంగా మనకి ఏంటంటే యాడ్ అనేది తీసినప్పుడు మంచి ప్రొడక్ట్స్ అయితే దానికి ఎఫెక్ట్ అవుతారు. ఒకవేళ స్మోకింగ్ అలాంటి రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఆ యాడ్స్ ఇచ్చినా కూడా దానికంటే ఆ ప్రొడక్ట్ అనేది ఎక్కువగా సేల్ అవుతుంది. ఎందుకని అంటే ఆ సెలబ్రిటీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా వస్తువులు అనేవి కొంటా ఉంటారు. దీనివల్ల ఏంటంటే ఒక మంచి ఒక చెడు రెండు జరగడానికి అవకాశం అనేది ఉంది. అది ఏంటి అంటే మనకి కొన్ని యాడ్స్ అనేవి మనం చూస్తే కనుక ఆల్కహాలిక్ రిలేటెడ్ గా, తర్వాత స్మోకింగ్ రిలేటెడ్ గా సిగరెట్ అలాంటివి కూడా యాడ్ ప్లే అవుతూ ఉంటుంది. అలాంటివి వేరే ఎవరో వాళ్ళ సెలబ్రిటీ యూజ్ చేస్తున్నారు కదా అని వీళ్ళు కూడా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావడానికి అవకాశం అనేది ఉంది.
కాబట్టి ఏంటంటే కొన్ని యాడ్స్ అనేవి మంచిగానే ఇస్తూ ఉంటారు, హెల్త్ పరంగా బెనిఫిట్ ఉండే విధంగా ఇస్తూ ఉంటారు. ఈ విధంగా మనకి ఆ ఎఫెక్ట్ అనేది సొసైటీ మీద పడుతుంది అనేసి చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూస్తే అఫెన్సివ్నెస్. అఫెన్సివ్నెస్ అంటే ఏంటంటే కొన్ని యాడ్స్ అనేవి మనకి చూసేది ఒకటైతే ఇచ్చే కంటెంట్ ఆర్ మెసేజ్ అనేది వేరుగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇర్రిలవెంట్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటారు. అక్కడ అవసరం లేకపోయినా కూడా వేరే ఇన్ఫర్మేషన్ అనేది చూపించడం, లేదు అనుకుంటే ఒక అమ్మాయితో పబ్లిసిటీ అనేది చేయించడం, అలా ఇర్రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం వలన మిస్గైడ్ అనేది అవ్వడానికి అవకాశం అనేది ఉంది. అంటే సమాజంపై కొంచెం బ్యాడ్ ఎఫెక్ట్ అనేది చూపించడానికి అవకాశం అనేది ఉంది. ఈ విధంగా మనకి సోషల్ రోల్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అనేది ఉంటుంది. మొత్తం 4 సైడెడ్స్ రాయాల్సి ఉంటుంది. అయితే మనకి 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తాడు, లేదు అంటే 5 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.